హలో అండి, దిస్ ఇస్ సియదన సాయి, ఈ చార్టెడ్ అకౌంటెంట్ ఇన్ ప్రాక్టీస్. సో ఈరోజు మనం సెక్షన్ 128 ప్రకారంగా ఏదైతే మనకి ఎంఎస్టీ స్కీమ్ ఉందో దాంట్లో ఎటువంటి ఇంట్రెస్ట్లు మనం కవర్ అవుతాయో చూసుకుందాం. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఇంట్రెస్ట్. ఇంట్రెస్ట్ ఎందుకు లీవ్ చేయాలని చెప్పి సెక్షన్ ఒకటే, సెక్షన్ 50. కానీ దెర్ ఆర్ 2 kinds ఆఫ్ ఇంట్రెస్ట్. ఒకటి లేట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్. లేట్ పేమెంట్ ఆఫ్ ట్యాక్స్ అనేది 2 విధాలుగా జరగచ్చు. ఒకటి, జిఎస్టీఆర్ 3Bలో మనం డిక్లేర్ చేసి ఇన్పుట్ని క్లెయిమ్ చేసుకుని రిటర్న్ లేట్గా ఫైల్ చేసి ఉండొచ్చు. లేదంటే టోటల్గా ట్యాక్స్నే మనం మర్చిపోయి జిఎస్టీఆర్ 3Bలో మర్చిపోయి డిపార్ట్మెంట్ వాళ్ళు 73 ప్రొసీడింగ్ 74 ప్రొసీడింగ్ స్టార్ట్ చేసి చెప్తేనే కానీ మనకు తెలియకుండా ఉండొచ్చు. ఈ రెండిట్లో ఏదైనా జరగచ్చు. సో లేట్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3B ద్వారా మీరు లెవీ చేసే ఇంట్రెస్ట్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ డైరెక్ట్లీ రికవరబుల్ అండర్ సెక్షన్ 79. సెక్షన్ 73 ఆర్ 74 యూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఇదంతా ఎక్కడ చెప్పారు? సెక్షన్ 75 సబ్సెక్షన్ 12 రీడ్ విత్ సెక్షన్ 59. అది మీరు చూస్తే మీకు ఏం తెలుస్తుందంటే 3B లేట్గా ఫైల్ చేయడం ద్వారా మీరు లెవీ చేసే ఇంట్రెస్ట్ని సెక్షన్ 73 ఆర్ 74 ఇచ్చిన నోటీసెస్లోనూ కానీ ఆర్డర్స్లో కానీ యూజ్ చేయకూడదు, డైరెక్ట్గా రికవరీ చేసుకోవచ్చు. సో అలా కాకుండా సపోజ్ ఏదో కొంచెం టర్న్ ఓవర్ మనం మిస్ చేసాం, అసలు 3Bలో చూపించలేదు, ట్యాక్స్ కట్టలేదు. సో అటువంటి వాటికి వీ కెన్ యూజ్ 73 ఆర్ 74. సో ఎంఎస్టీ స్కీమ్ ఏం చెప్తుంది? 73 ఆర్డర్లో ఉన్న ఇంట్రెస్ట్ అంది. ఇఫ్ లేట్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3B ద్వారా వచ్చిన ఇంట్రెస్ట్ని కూడా 79 ప్రకారంగా రికవరీ స్టార్ట్ చేయడం మానేసి 73 ఆర్డర్లో మెన్షన్ చేసి ఉంటే అది ఎవరి తప్పు? మీ తప్ప, నా తప్పు. సో 73 ఆర్డర్లో ఉంది, మీరు క్లెయిమ్ చేయండి, మీరు అవైల్ చేసుకోండి. ఒకవేళ రిజెక్ట్ అయితే వీ హ్యావ్ మెనీ అదర్ ఆప్షన్స్. సో అది లేట్ ఫైలింగ్ ఆఫ్ జిఎస్టీఆర్ 3B ద్వారా వచ్చిన ఇంట్రెస్టా, లేదంటే ట్యాక్స్ ఎవేషన్ జరిగి ఆర్ అది విచ్ మే బీ లైక్ విల్ఫుల్ ఆర్ అన్విల్ఫుల్ ఏదైనా ఉండొచ్చు. అది అనేది ఇర్రెలవెంట్. సెక్షన్ 73 ఆర్డర్లో ఉందా, యూ కెన్ ఫైల్ ద SPL అండ్ లెట్ us see what happen next.